హాయ్ హలో అండి, నేను మీ డాక్టర్ హర్ని. ఈరోజు మార్నింగ్ ఒక ప్రెగ్నెంట్ లేడీ 30 years ఉంటాయి, తనకి థర్డ్ ప్రెగ్నెన్సీ, ముందు 2 నార్మల్ డెలివరీస్, ఇప్పుడు 3 months ఆఫ్ ప్రెగ్నెంట్ అని ఓపీలోకి వచ్చింది. తన కంప్లైంట్ ఏంటంటే మైల్డ్గా స్పాటింగ్ అవుతుంది, పెయిన్ అబ్డామన్ కానీ మరి అదర్ సిమ్టమ్స్ అయితే ఏమీ లేవు. సో తను ఈ 3 monthsలో ఎక్కడ చూపించుకోలేదు. స్కాన్ చేసి చూస్తే తనకి హెచ్ మోల్ ఉంది, అంటే దీన్నే మోలార్ ప్రెగ్నెన్సీ అంటాము, లేదా ముత్యాల గర్భము అని కూడా అంటాము. ఇది ప్రెగ్నెన్సీలో ఒక రేర్ కాంప్లికేషన్. ఇది ఎందుకు వస్తుంది అంటే యూజువల్గా ట్రోఫోబ్లాస్ట్ ప్లాసెంటాగా ఫామ్ అవుతూ ఉంటుంది. ఈ ట్రోఫోబ్లాస్ట్ నార్మల్గా ఫామ్ కానప్పుడు లేదా అన్యూజువల్గా గ్రో అయినప్పుడు ఈ మోలార్ ప్రెగ్నెన్సీని మనం చూస్తూ ఉంటాం. ఇది 2 రకాలుగా ఉంటుంది, కంప్లీట్ మోలార్ అండ్ ఇన్కంప్లీట్ మోలార్. కంప్లీట్ మోలార్ ప్రెగ్నెన్సీలో ప్లాసెంటల్ టిష్యూ బాగా స్వెల్లప్ అయిపోయి ఫ్లూయిడ్ ఫిల్డ్ సిస్ట్ లాగా, అంటే చిన్న చిన్న ముత్యాలు కదా ఎలా ఉంటాయో అలా ఉంటుంది. నార్మల్ ఫర్టిలైజేషన్లో ఎగ్ నుంచి 23 క్రోమోజోమ్స్, స్పర్మ్ నుంచి 23 క్రోమోజోమ్స్ కలిసి ఎంబ్రియోగా ఫామ్ అవుతూ ఉంటాయి. కానీ ఇక్కడ కంప్లీట్ మోలార్ ప్రెగ్నెన్సీలో 1 or 2 స్పర్మ్స్ ఒక ఎగ్ను ఫర్టిలైజ్ చేస్తాయి. బట్ ఇక్కడ ఓన్లీ టోటల్ క్రోమోజోమ్స్ ఫాదర్ నుంచే ఉంటాయి, మదర్ నుంచి ఉండవు. అదే పార్షియల్లో తీసుకున్నామంటే మదర్ నుంచి 23 క్రోమోజోమ్స్, ఫాదర్ నుంచి 46 క్రోమోజోమ్స్ ఉంటాయి, అంటే టోటల్ 69 క్రోమోజోమ్స్ ఉంటాయి. సో ఇలా అబ్నార్మల్ ఫర్టిలైజేషన్ జరగటం వల్ల మెయిన్గా ఈ ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది. ఇక వీళ్ళు ఎలా ప్రజెంట్ అవుతారు అంటే డార్క్ బ్రౌన్ ఆర్ బ్రైట్ రెడ్ కలర్ డిశ్చార్జ్తో వస్తూ ఉంటారు. యూజువల్గా కడుపు నొప్పి అలాంటిది చాలా మైల్డ్గా ఉంటుంది. ఎక్కువగా వామిటింగ్స్ అనేసి, ఎక్కువగా నాసియా అనేసి కూడా ప్రజెంట్ అవుతూ ఉంటారు. కొంతమంది అయితే గ్రేప్ లైక్ సిస్టులు వెజైనా నుంచి మేము పాస్ చేస్తున్నాము అని కూడా కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఇక మనం ఎగ్జామిన్ చేస్తే బీపీ ఎక్కువగా ఉండడము, ఓవరీస్లో సిస్టులు ఉండడము స్కాన్లో, అలాగే థైరాయిడ్కి సంబంధించిన సిమ్టమ్స్ బాగా అగ్రివేట్ అవుతాయి. అంటే యూజువల్గా హైపర్ థైరాయిడిక్ ఫీచర్స్తో వీళ్ళు ప్రజెంట్ అవుతూ ఉంటారు. ఇంకా యుట్రస్ అనేది చాలా ఫాస్ట్గా గ్రో అవుతూ కూడా ఉంటుంది. ఎక్కువగా ఇది మనం ఎల్డర్లీ పేషెంట్స్, అంటే అబోవ్ 40 years తర్వాత వచ్చే ప్రెగ్నెన్సీస్లో, లేదా మరీ టూ ఎర్లీ ప్రెగ్నెన్సీస్ అంటే లెస్ దాన్ 20 years ఆఫ్ ప్రెగ్నెన్సీస్లో వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటుంది. ప్రాంప్ట్గా కనుక డయాగ్నోసిస్ చేసి ఎర్లీ ఇంటర్వెన్షన్ చేస్తే దీనికి 100% క్యూర్ ఉంటుంది. ఒకవేళ దీన్ని అన్అటెండ్ అయ్యి అలాగనే డయాగ్నోసిస్ చేయక లేదా వాళ్ళు చెకప్స్కి రాక వదిలేస్తే ఇది ఈవెన్ క్యాన్సరస్గా మారేదానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది. దీన్నే పర్సిస్టెంట్ జెస్టేషనల్ ట్రోఫోబ్లాస్టిక్ నియోప్లేసియా అని కూడా అంటారు. ఇలా అయినప్పుడు అది మిగతా ఆర్గన్కి కూడా స్ప్రెడ్ అయిపోయి మల్టిపుల్ ఆర్గన్ ఫెయిల్యూర్స్ వచ్చేదానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది. అండ్ దీన్ని ఎర్లీగా స్కాన్లో డిటెక్ట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ రెగ్యులర్గా కనపడే ప్లాసెంటల్ టిష్యూ కానీ ఫీటస్ కానీ మనకి స్కాన్లో ఉండవు. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, దీనిలో హనీ కూంబ్ అపీరెన్స్ లాగా అనిపడుతుంది. ఇది మనము సక్షన్ ఎవాక్యుయేషన్ ద్వారా అబ్నార్మల్ టిష్యూనంతా కూడా మనము క్లీన్ చేయొచ్చు. క్లీన్ చేసిన టిష్యూను గమనిస్తే మీరు ఈ విధంగా ఒక చిన్న ముత్యాలలాగా కనిపిస్తూ ఉంటుంది, వాటర్ బబుల్స్ లాగా లేదా ముత్యాలలాగా దీన్ని మనం చూసేదానికి అవకాశం ఉంటుంది. దీన్ని మనము ఫర్దర్ హిస్టోపెథలాజికల్ ఎగ్జామినేషన్కి కూడా పంపించవచ్చు. ఈ పేషెంట్స్లో క్లీన్ చేసిన తర్వాత కూడా ఎవ్రీ వీక్ వాళ్ళని చెకప్కి రమ్మని చెప్తూ ఉంటాము. ప్రతి వారం కూడా యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తుంటాం. ఇది ఒక 4 to 6 weeks వరకు కొంతమందికి పాజిటివ్ అని వస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఈ ట్రోఫోబ్లాస్ట్లో హెచ్సిజీ అనేది చాలా రిలీజ్ అవుతుండడం వల్ల మనం అన్ని యూరిన్లో డిటెక్ట్ చేస్తూ ఉంటాం. సో యూరిన్ టెస్ట్ నెగిటివ్ వచ్చేంత వరకు ఖచ్చితంగా కూడా డాక్టర్ని కన్సల్ట్ అవుతూ ఉండాలి. అలాగే నెక్స్ట్ 2 years ప్రెగ్నెన్సీ కూడా ప్లాన్ చేసుకోకుండా ఉండాలి, లేదంటే మళ్ళీ కూడా ఈ కండిషన్ రికరెంట్గా వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటుంది. మరి ఇలాంటి వాళ్ళలో ఫ్యూచర్ ప్రెగ్నెన్సీస్లో బేబీస్ నార్మల్గా ఉండేదానికి ఛాన్సెస్ ఉందా అని కూడా అడుగుతుంటారు. ఎస్, డెఫినెట్లీ. మనం గ్యాప్ కనుక పెట్టుకోగలిగితే గ్రోత్లో కానీ ఫీటస్ డెవలప్మెంట్లో కానీ ఎలాంటి ప్రాబ్లము ఉండదు. ఫస్ట్ 3 monthsలోనే స్కాన్ చేసుకోవటం వల్ల ఇలాంటి కండిషన్స్ని మనము ఎర్లీగా డిటెక్ట్ చేయగలుగుతాము. ప్రాంప్ట్గా ట్రీట్ చేస్తే దీనికి 100% క్యూర్ ఉంటుంది. లేదంటే కొరియో కార్సినోమాగా మారే అవకాశము, అన్నెసెసరీ కాంప్లికేషన్స్కి లోన్ అవుతాము.